దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు నామం పేరిట ఉదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 13వ వచనం. అతడు తల వాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఈ మాట ద్వారా దేవుడి రోజు మనతో మాట్లాడునుగాక. ఇక్కడ భక్తుడైనటువంటి పేతురు చెరసాల్లో ఉన్నాడు. పేతురు యొక్క సంఘం అత్యాశక్తితో రాత్రంతయు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు వారు ప్రార్థన చేస్తున్నారంటే, పేతురు చెరసాల నుండి విడిపించబడాలి, దేవుడు పేతురుని విడిపించాలి, ఆ బంధకం నుండి విడిపించాలి, ఆ పరిస్థితి నుంచి విడిపించాలని సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థిస్తూ ఉండగా సంఘం యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి పేతుర్ని దేవుడు చెరసాల నుంచి తన దేవదూతను పంపించి దేవుడే పేతుర్ని విడిపించి ఆ ఏ వీధిలో అయితే ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో ఆ వీధిలోనికి దేవుడు తీసుకుని వచ్చి వదిలేస్తాడు పేతుర్ని. అలా నడుచుకుంటూ పేతురు వచ్చి చివరికి ప్రార్థిస్తున్న సంఘము ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో అక్కడికి వచ్చి డోర్ కొడతా ఉంటాడు పేతురు. సంఘం ప్రార్థిస్తుంది, పేతురు విడిపించబడ్డాడు. ఆ విడిపించబడి ప్రార్థిస్తున్నటువంటి సమీపానికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఇంటి డోర్ కొడుతుంటే ఆ డోర్ శబ్దం వస్తున్నా ఎవ్వరు కూడా డోర్ తీయడానికి రారు. అలాంటి పరిస్థితిలో ఒక రోదే అనే ఒక చిన్నది ఆ తలుపు యొద్దకు వచ్చిన్ను అని వ్రాయబడింది. అంటే ఆమె వచ్చిందని. ఎవ్వరు రాని పరిస్థితిలో ఆమె ఒక్కటే ఆ డోర్ శబ్దం విని వచ్చింది. వచ్చి ఆ యొక్క డోర్లో చూసినప్పుడు బయట ఉన్నది పేతురే అని గ్రహించి వెంటనే మళ్ళీ ఈ లోపలికి వెళ్ళి పేతురు అంకులు వచ్చాడని చెప్తే సంఘవస్తులు అందరూ కూడా ఆమె పిచ్చి పెట్టింది అంటారు. రోదేను, నీకేమైనా పిచ్చి పెట్టిందా, నీకేమైనా మెంటలు వచ్చిందా, ఆయన రావడం ఏంటి అని మాట్లాడతారు. జాగ్రత్తగా ఇక్కడ దేవుని మాట వింటే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడే ఆత్మీయ సత్యం ఇక్కడ ఉంది. మనం గమనించినప్పుడు అక్కడ రోదే చిన్నది వచ్చి పేతురు అంకులు వచ్చాడు, మనం ఇంతవరకు ప్రార్థన చేశాం కదా, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడు విడిపించాడు, తీసుకొచ్చాడు, తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు, బయటే ఉన్నాడని చెప్తే వాళ్ళందరూ ఈమెను తప్పుబట్టి నువ్వు పిచ్చిదానివి, నీకు ఆయన పిచ్చి, ఆయన ఎలాగ వస్తాడు, ఆయన జైల్లో ఉంటే, ఆయన చెరసాలు ఉంటే అన్నట్టు సంఘం మాట్లాడతారు. అక్కడ గమనించిన విషయం ఏంటంటే, అక్కడ ప్రార్థిస్తున్న సంఘము కంటే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారే కానీ పేతురు విడిపించబడాలి అని ప్రార్థన చేస్తున్నారే కానీ పేతురుని దేవుడు ఖచ్చితంగా విడిపించి ఈ రాత్రి మన యొద్దకు తీసుకుని వస్తాడు అని అంత విశ్వాసం వారిలో కనబడట్లేదు, అంత నమ్మకం వారిలో కనబడట్లేదు. ఈ చిన్నది వచ్చి చెప్పిన తర్వాత కూడా వారు నమ్మలేకపోతున్నారు. మరి ప్రార్థన ఎందుకు చేస్తున్నట్టు అని మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు మన ఆత్మీయ విశ్వాస జీవితంలో కూడా మన ప్రార్థన యొక్క విశ్వాసం ఎలాగే ఉంటుంది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ అందులో అంత విశ్వాసం, అంత నమ్మిక మనకు ఉండదు. ఈ రోదని చిన్నది చూడండి, వచ్చింది, డోర్ కొట్టింది పేతురు కాకుండా ఎవరైనా అయి ఉండొచ్చు, ప్రార్థనకి ఎవరైనా ఒక రావాలనైనా వచ్చి ఉండొచ్చు. కానీ రోదే అనే చిన్నది పేతురే అంకులే వచ్చాడని చెప్పగలిగిందంటే అందరితో పాటు ఆ చిన్నది కూడా ప్రార్థన చేస్తుంది, ఏకీభవిస్తుంది. కానీ డోరు శబ్దం వినబడిన వెంటనే ఆ చిన్నదానికి ఉన్న విశ్వాసం ఏంటంటే, మేము ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తామో మా దేవుడు అంత గొప్ప దేవుడు, అంత శక్తిమంతుడు, ఆయనే పేతురును విడిపించి తీసుకుని వచ్చాడని నమ్మి విశ్వాసంతో డోర్ దగ్గరికి వెళ్ళింది. అదే వచ్చి ఆ విషయాన్ని చెప్పింది. కానీ మిగతా వారు ఎవ్వరూ నమ్మలేదు. ఆ చిన్నది మాత్రమే నమ్మింది. ఎందుకంటే ఆ చిన్నది ఒక్కటే విశ్వాసంతో అక్కడ ఉండి ప్రార్థన చేసింది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కరికి విశ్వాసం ఉన్న వారి ద్వారా దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ ఏదైతే దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, జరిగిస్తాడు అని నమ్మి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ కార్యం మన ఎదుటకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు ఆ పరిస్థితిని మనం చూడగలుగుతాం, ఆ స్థితిని మనం చూడగలుగుతాం. అదే ఇక్కడ జరిగినటువంటి అద్భుతమైన కార్యం. ఆ చిన్న దానికి ఉన్నటువంటి ఆ ఆత్మవిశ్వాసం, నమ్మిక మిగతా వారిలో మనం చూడలేని పరిస్థితి. ఆమె నమ్మింది, ఆమె చూడగలిగింది.
కానీ వీళ్ళు ఇంకా ప్రార్థిస్తున్నారు కానీ నమ్మలేని పరిస్థితి ఉన్నారు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు, ప్రార్థిస్తారు కానీ అంత నమ్మకం ఉండట్లేని పరిస్థితి, అంత విశ్వాసం లేని పరిస్థితి. ఇలాంటి వారి కార్యాలు చూడలేరు. ఎవరైతే నమ్మిన దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు కార్యం జరిగించి సహాయం చేస్తాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థన ప్రతి ఒక్కరు ఆ కార్యాన్ని వారి కళ్ళారా చూసే కృప దేవుడు మనకి ఇస్తాడు. అందుకే మనలో చాలామంది ఆ అనుభవాలు మనకు తక్కువ అవుతాయి, మనం కార్యాలు చూడలేని వారుగా ఉంటాం. కానీ కొంతమంది కార్యాలు వెంటనే చూడగలుగుతారు. దాని అర్థం వారంత నమ్మకం విశ్వాసం దేవుని మీద ఉందని. కనుక ఈరోజు దేవుడు మనతో ఆ చిన్నదానికున్న గొప్ప నమ్మకం విశ్వాసం మనం కూడా ఉండి దేవునికి ప్రార్థించే వారమై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఆ చిన్నదానికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, గొప్ప నమ్మకం మాలో కూడా కలిగించి మేము కూడా ప్రార్థిస్తున్నామే కానీ దానికి తగిన నమ్మక విశ్వాసం మాలో కొన్నిసార్లు పనిచేయడం లేదేమో ప్రభు. అలాంటి విశ్వాసం మాకు కూడా దయచేయండి. ఆ చిన్నదానికి ఉండే గొప్ప నమ్మికను మాలో పుట్టించండి. మేము ఏదైతే ప్రార్థిస్తామో దాన్ని కనులారా చూడగలిగే భాగ్యము, యోగ్యత మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.